దుర్బలత అనేది స్ట్రోక్ వచ్చిన తర్వాత సాధారణంగా ఎదురయ్యే సమస్యలలో ఒకటి, మరియు ఇది జీవశాస్త్ర సంబంధమైన మరియు ప్రవర్తనా సంబంధమైన కారణాల వల్ల కలగవచ్చు. అంతేకాకుండా ఇది స్ట్రోక్ వచ్చిన తర్వాత సంవత్సరాల తరబడి కొనసాగవచ్చు. కానీ ఇది సాధారణమైనదైనా, చికిత్స మరియు పునరావాస సమయంలో డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు మరియు ఓటీల ద్వారా తరచుగా గుర్తించబడదు. స్ట్రోక్ తర్వాత దుర్బలతను నిర్వహించడంలో మీరు గుర్తుంచుకోవలసిన 6 లు ఉన్నాయి. మొదటిది, ఎడ్యుకేట్. మీ స్వంత దుర్బలత గురించి తెలుసుకోండి. మీ కార్యకలాపాలు మరియు శక్తి స్థాయిలను రోజువారీ డైరీలో నమోదు చేయండి. ఇది మీ శక్తి స్థాయిలను ఎలా ఉపయోగించాలో మీకు తెలియజేస్తుంది. ఉదాహరణకు, చాలా మందికి ఉదయం ఎక్కువ శక్తి ఉంటుంది, కాబట్టి మీరు కార్యకలాపాలు చేయాలనుకుంటే, మీకు శక్తి ఉన్నప్పుడు వాటిని ప్లాన్ చేయండి. మరొక సాధారణ నమూనా ఏమిటంటే, వారు చాలా శక్తి ఉన్నట్లు భావిస్తారు, కాబట్టి వారు ఒకేసారి చాలా పనులు చేస్తారు. ఆ తర్వాత 3 లేదా 4 రోజులు కోలుకోవడానికి పడుతుంది. కాబట్టి మీ స్వంత దుర్బలత గురించి తెలుసుకోవడం ద్వారా మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇవి. రెండవ శక్తి సంరక్షణ. ప్లానింగ్ వంటి పనులు చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ శక్తిని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి మీకు కార్యకలాపాలు ఉంటే, వాటిని చేయడానికి మీకు శక్తి ఉన్నప్పుడు వాటిని ప్లాన్ చేయండి. మీరు చేయాల్సిన అవసరం లేని పనులను ఇతరులకు అప్పగించండి మరియు ప్రాధాన్యత ఇవ్వండి. అత్యవసరమైన పనులను చేయండి. మూడవ శక్తి పునరుద్ధరణ. మీరు రోజులో కొంత సమయం నిద్రపోవాలి. చాలా మంది దుర్బలతతో బాధపడేవారు మధ్యాహ్నం సమయంలో నానా నాప్ అని పిలిచే నిద్రపోతారు, ఎందుకంటే అదే సమయంలో మీరు మీ శక్తిని పునరుద్ధరించుకోవాలి. మూడవ ఒత్తిడిని తగ్గించడం. ఒత్తిడి మీ శక్తిని పూర్తిగా తీసివేస్తుంది, కాబట్టి ఒత్తిడిని ఎదుర్కొనే వ్యూహాలను నేర్చుకోండి మరియు ఒత్తిడిని కలిగించే పరిస్థితులను నివారించండి. చివరి 2 మంచి ఆహారం తీసుకోవడం, ఎందుకంటే మీరు మీ శక్తి నిల్వలను నింపుకోవాలి మరియు దుర్బలతను తగ్గించుకోవాలి, మరియు వ్యాయామం చేయడం. స్ట్రోక్ తర్వాత దుర్బలతకు కారణం లేదా దుర్బలతను పెంచే సాధారణ కారణాలలో ఒకటి వారు డీకండిషన్ అవ్వడం. మీరు స్ట్రోక్ తర్వాత మొదటి కొన్ని వారాలు ఆసుపత్రి మంచంలో కూర్చుంటారు, లేదా మీరు సోఫా నుండి లేవలేనట్లు భావిస్తారు, మరియు అది వాస్తవానికి దుర్బలతను మరింత పెంచుతుంది. కాబట్టి మీ సాధారణ వైద్యుడు లేదా ఫిజియోథెరపిస్టుతో మీకు సరైన, సున్నితమైన వ్యాయామ ప్రోగ్రాం గురించి మాట్లాడటం మంచిది. ఇది మీ శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.